వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నాతో పాటు ఇవాళ ఉన్న గెస్ట్ దాసరి ఉష. ఆమె రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంది, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఏం మాట్లాడాలనుకుంటుంది, దాంతోపాటు నిరుద్యోగుల సమస్యలపైన తన వర్షన్ ఏంటి అనేటువంటిది ఆమెను అడిగి తెలుసుకుందాం. ఉషా గారు నమస్తే అండి. ఐఐటి ఖరగ్పూర్లో చదివిన మీరు ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనుకున్నారు? పాలిటిక్స్ అంటే డైరెక్ట్గా బీటెక్ తర్వాత రాలేదు. యాక్చువల్లీ నేను కూడా ఇనీషియల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఢిల్లీకి వెళ్ళి ప్రిపేర్ అయ్యాను, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా. నా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఓకే, నా ఫ్రెండ్స్ నా బ్యాచ్మేట్స్ యాక్చువల్లీ. కానీ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ కరెక్ట్ అదే టైంలో ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉద్యోగానికి, సెక్రటరీ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను అన్నమాట, ఇట్లాంటి వాళ్ళే కదా మనం గొప్ప గొప్ప నాయకులు, ఇట్లాంటి వాళ్ళు అయితే ప్రజలకి ఎంతోమంది ప్రజలకి సేవ చేయగలుగుతారు అని అనుకున్నది. మరి అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఒక బ్యాక్ హ్యాండ్ సపోర్ట్గా వద్దాము అని చెప్పి నేను కూడా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఆ కోవిడ్ టైంలో హైదరాబాద్ తీసుకొచ్చింది ఢిల్లీ నుంచి నన్ను. ప్రవీణ్ సార్ పాలిటిక్స్కి రావడం వల్ల హైదరాబాద్ నుంచి నా సొంత నియోజకవర్గమైన పెద్దపల్లికి తీసుకుపోయింది. చిన్న చిన్నగా ఒక ఊబి లెక్క పాలిటిక్స్ అనేది, రాజకీయం అంటే ఒక ఊబి లెక్క. ఒక కాలు వేసినాం అంటే మునుగుడే అంతే. అంత తీసేసుకుంటే, ఎందుకంటే ప్రజాసేవ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరికైనా ఒక చిన్న సహాయం చేస్తేనే, జనరల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక చిన్న సహాయం చేస్తేనే వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనకి అది రోజు మొత్తం ఎంత హ్యాపీగా దిల్కుష్ ఉంటాం మనం. సేమ్ అట్లనే నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత చిన్నగా వాళ్ళ కష్టాలు తెలుసుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి, కానీ కొన్ని తీర్చినప్పుడు సంతోషం వస్తుంది. ఆ సంతోషం ఎట్లనంటే పడుకున్నప్పుడు ఇంకా దానికంటే ఇంకా బెటర్ స్లీప్ నా లైఫ్లో ఎప్పుడు పోలేదు. ఒక్కసారి ఆ రుచి తెలిస్తే ఇంక వదలం. అట్లా ఆ ఊబిలో, రాజకీయం ఊబిలో నేను చిక్కుకుపోయినా. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ లీడర్ లెక్క ముందుకు వస్తున్నాను అనుకోవచ్చు. మీరు కొంత యంగేజ్లో వచ్చిర్రు. యాజ్ ఏ విమెన్గా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసిరా, లేకపోతే సాఫీగానే అనిపించిందా మీకు ఇది? ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్క. ప్రాబ్లమ్స్ ఉంటేనే, అసలుగా ఛాలెంజెస్ ఉంటేనే అది ఎంతూజియాజం ఉంటుంది మనకి. ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి 9 to 5 బోరింగ్ ఉద్యోగాలు అని అనిపిస్తాయి. చాలామంది సాఫ్ట్వేర్ రంగాలలో నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, మండే టు ఫ్రైడే ఎప్పుడెప్పుడు సాటర్డే వస్తుందా, ఫ్రైడే నైట్ వస్తుందా, ఆ 2 days ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతామా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో దే విల్ బి వెయిటింగ్ ఫర్ దోస్ 2 days ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్ కోసం. కానీ నా దాంట్లో పాలిటిక్స్లో ఎట్లుందంటే ప్రతి మూమెంట్ ఒక ఛాలెంజ్. ప్రతి మూమెంట్ ఈ రోజు ఒకటి అయిపోయిందా అని అంటే నెక్స్ట్ డే ఏదో ఒక ఛాలెంజ్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఉంటుంది అన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు పాలిటిక్స్. ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి, ఏ ఫీల్డ్లోనైనా ఉంటాయి, కానీ అది ఎంజాయ్ చేసినప్పుడు, నీకు ఆ రుచి అన్నప్పుడు మనం దాంట్లోనే ఉండిపోతాం. సో ఇంకా ఎస్పెషల్గా ఉమెన్కి వస్తే మనకి తెలిసిందే, ఫిజికల్గా వీఆర్ నాట్ దాట్ స్ట్రాంగ్. మనకి మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఎవ్రీ మంత్ విల్ బి బ్లీడింగ్. కానీ అయినప్పటికీ కూడా అది కూడా ఒక ఛాలెంజ్ లెక్కనే. అట్లా అనుకుంటే ఎంతోమంది, మరి మౌంట్ ఎవరెస్ట్ ఒక చిన్న పాప 14 yearsకే పూర్ణ మలావత్ తను మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేసింది. అట్లా ఎంతోమంది ఉమెన్ ఇప్పుడు ఒలింపిక్స్ ఛాంపియన్స్, దే రిప్రజెంటెడ్ ఇండియా, దే బాట్ అస్ మెడల్స్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తీసుకొని వచ్చారు. మరి అట్లా అనుకుంటే ఫిజికల్ అనేది మనం మన లిమిటేషన్స్ బ్రెయిన్లో పెట్టుకోవద్దు ఫస్ట్. సో లిమిట్స్ ఉంటాయి కావచ్చు, కానీ దాన్ని కూడా డిఫీట్ చేసి ముందుకెళ్ళాలి. సో నేను కూడా అట్లా డిఫీట్ చేసి బయటకు వచ్చిన. ఉష ఎప్పుడు వైట్ డ్రెస్లోనే ఎందుకు కనిపిస్తుంది? వైట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ పీస్. అన్ని ఏ కార్యక్రమాలకు వెళ్ళాలనుకున్నా, పొలిటికల్ లైఫ్ కాబట్టి ఒకటే రోజు మనం కొంతమంది కోల్పోతాం, మరణించుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకటే రోజులో కొన్ని పెళ్ళిళ్ళు అవుతాయి. అదే రోజు ఏదైనా బోనాల పండుగ కానీ, లేకపోతే గుడికి కానీ, లేదా పుట్టినరోజులకి కానీ, లేకపోతే ఏదైనా ధర్నాకి కానీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయడం కానీ. సో వీటన్నిటికీ ఒకటే రకమైనది యూనిఫామ్ ఏదైనా సెట్ అవుతుందా అని అంటే అది నాకు ఈ వైట్ అని అనిపిస్తుంది అన్నమాట. ఐ విల్ బి వెరీ ఫ్రీ. ఫస్ట్ కంఫర్ట్ ఇంపార్టెంట్. కంఫర్టబుల్గా ఉండే అటైర్ నాకు వైట్, అందుకనే నేను వైట్ ప్రిఫర్ చేస్తాను. ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చాలా మంది రోడ్ల మీదకి వస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా, డిఎస్సి వాళ్ళు కావచ్చు, Group 1, Group 2కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా. ఎట్లా అనిపిస్తుంది నిరుద్యోగులందరినీ చూస్తున్నప్పుడు మీకు యాజ్ ఏ పొలిటీషియన్? ఎందుకంటే మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా చాలా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూస్ని టేకప్ చేసిరు. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసినప్పుడు ఎట్లా ఉంది? గుండె తలుక్కుపోతుంది అక్క యాక్చువల్లీ. ఎందుకంటే
వారందరూ కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేసినప్పుడు ఏం చేయాలి? జనరల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చి మీకు సమస్యలు ఏంటి అని వినిపించుకోవాలి. కానీ అసలు ఆయన చెవులకు కాదు కదా, ఆయన కంటికి కనబడతలేదు, చెవుకి కనబడతలేదు. అసలు తెలంగాణలో నిరుద్యోగులకి సమస్య లేదు అన్నట్టు చేసేటోళ్ళ పైన కూడా లాఠీ ఛార్జీలు. మొన్న నేను చూస్తున్నా టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పుడు మెట్రో స్టేషన్ కింద పోలీసులందరూ కూడా ఒక షెడ్ వేసుకొని ఉన్నారు, టెంట్లు వేసుకొని ఉన్నారు. కిందకి దిగిన వాళ్ళందరినీ కూడా కొట్టుతున్నారు. నిన్న 2 days బ్యాక్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని ఉన్నటువంటి యువకులని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. హాస్టల్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. సెంట్రల్ లైబ్రరీ బయట ఆందోళన తెలియజేస్తూ ఉంటే వాళ్ళని పోలీసులు తీసుకొచ్చి మోచేతితోటి గుద్దుతున్నారు. వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా, వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా, ఉగ్రవాదుల పైన కూడా ఇంతమంది పోలీసులు వచ్చి ఆపరేమో. అంతమంది అసలు ఉగ్రవాదులు వీళ్ళు అన్నట్టుగా చూస్తూ కొన్ని వందలాది మంది పోలీసుల బలగం ఉపయోగించి, వాళ్ళకేమి నేను చేయాలి, వీళ్ళని అణచివేత చేయాలని కాదు. ఎక్కడి నుంచి వస్తుంది పోలీసులకు? ఇక్కడ నేను పోలీసులను తప్పు పడట్లేదు, వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూసుకుంటున్నారు. కానీ పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది? ఎవరు ఈ విధంగా చేయాలి అని చెప్పేసి ప్రణాళిక తయారు చేసేది? ముఖ్యమంత్రి గారు. మరి ఇది ముమ్మాటికి కూడా ముఖ్యమంత్రి గారి సూచనల మీదకే ఇలాంటి అరాచకాలు యువకుల పైన జరుగుతాయి. పోస్ట్ పోన్ చేయాలి అనేటువంటిది ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్, వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్, క్వశ్చన్ కావచ్చు, డిమాండ్ కావచ్చు, ఏదో ఒకటి. కానీ సీఎం మొన్న మాట్లాడుతూ వీటిని వాయిదా వేస్తే కనుక కోచింగ్ సెంటర్లకి కోట్లు దండుకోవాల్సినటువంటి పరిస్థితి, కోట్లు వస్తాయి కోచింగ్ సెంటర్లకి, దానివల్లే వాయిదా వేయాలని మాట్లాడుతున్నారు అంటున్నారు. కొన్ని వందల కోట్లు వస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చారు. ఎట్లా అట్లా చేస్తే మరి అశోక్ సార్ కోచింగ్ సెంటర్ నడుపుతారు. అశోక్ సార్ పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్సీకి కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అశోక్ సార్ ₹1 కోచింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి. మరి ఇప్పుడు ఆయన చేసేది ఏంటిది? ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారా? ఆయన ఒక ఫ్లాట్లో, ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. దాంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఆయన ప్రాణాలని సైతం అడ్డు పెట్టుకొని, ఇప్పుడు కోట్లు ఇంపార్టెంటా, మనకి మన ప్రాణం ఇంపార్టెంటా? ఎవరు ఆలోచించినా కూడా ఫస్ట్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం బతికుండాలి అని చెప్పేసి ఏ లివింగ్ సెల్ అయినా కూడా కోరుకుంటుంది. అట్లాంటి అశోక్ సార్ తన ప్రాణాలని సైతం అడ్డుపెట్టిల్లనంటే, అడ్డుపెట్టి పోరాడుతుంటే ముఖ్యమంత్రి గారు అసలు అట్లాంటి మాటలు అనడం మాటికి కూడా అది ఖండిస్తున్నాం. ఎందుకంటే అసలు ఇట్ హర్ట్స్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద యంగ్స్టర్స్, ప్రొటెస్టర్స్. ఈ సెంటిమెంట్స్ని హర్ట్ చేసినప్పుడు ఇంకా ఉద్రిక్తత పెరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోస్ట్ ఏమన్నా పర్మనెంటా? ముఖ్యమంత్రి లైఫ్ లాంగ్ అయినా ముఖ్యమంత్రి ఉంటారని అనుకుంటారా? ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఈసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి. యువకుల చేతనే ప్రచారం చేయించుకొని, వాళ్ళకి మాయమాటలు చెప్పి, నేడు వాళ్ళ కోసం క్యాంపెయినింగ్ చేయించుకొని గెలిచిన తర్వాత వాళ్ళ మాటలు వినకుండా ఊరుకుంటారా వాళ్ళు? రేవంత్ రెడ్డి గారి పోస్ట్ కూడా ఊడిపోతుంది. ఇప్పుడు వాళ్ళే చెప్పారు 15th నిరుద్యోగులందరూ కూడా ఏమన్నారంటే, ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి మీ పని చెప్తామని చెప్పేసి అంటున్నారు. వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. అయితే రేవంత్ రెడ్డి గారు ఉంటారా, లేకపోతే నిరుద్యోగుల సమస్యలు తీరడానికి ఎంత దూరమైనా వాళ్ళు వెళ్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. వీళ్ళు చేస్తున్న ధర్నాల వెనకాల, చాలా వాటి వెనకాల మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు అంటారు. నిజంగా మీరు మీ పార్టీ నాయకులు నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారా? చదువుకున్న వాళ్ళకి మనం ఏదో చాక్లెట్ ఇస్తే వాళ్ళు రుకొచ్చేటోళ్ళు కాదు. వాళ్ళకి జ్ఞానులు, వాళ్ళు పోరాటం చేసేది వాళ్ళ ఉద్యోగాల కోసం. ఆ క్లారిటీ వాళ్ళకు ఉన్నది. మనం రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు కాదు. సో ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడితేనే మన వీరు వచ్చింది. మరి రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ ఇదే నిరుద్యోగులతోటి కూర్చొని ఛాయ్ తాగిండు అంటే అప్పుడు కూడా వీళ్ళందరినీ రెచ్చగొట్టి తీసుకుపోయినా రేవంత్ రెడ్డి గారు? కాదు కదా. సో నిరుద్యోగులకి నిజంగానే వాళ్ళకి ఆ నీడ్ ఉంది కాబట్టి, వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి కొన్ని వేల మంది నేడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి పట్టింది. ఇప్పుడు నేనే ఉన్నాను యాక్చువల్లీ. డిఎస్సి ఆస్పిరెంట్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఆస్పిరెంట్స్ అందరూ కూడా కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి కలిసారన్నమాట. ఆ టైంలో నేను ఉన్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనలు తెలియజేస్తున్నారు కేటీఆర్ అన్నకి. యువకులు, నిరుద్యోగులే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కోరుతున్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, ఆమరణ నిరాహార దీక్ష చేయకండి, మీ ప్రాణాలకి ప్రమాదం, మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, మీకు అండగా ఉంటామని అంటున్నారు.
సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఒక రైతు బిడ్డ సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఓర్వలేకపోతున్నారు, నిరుద్యోగుల్ని కావచ్చు మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఒక రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు రైతు కుటుంబాలకి సంబంధించినటువంటి వాళ్ళే చాలామంది ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఫస్ట్ థింగ్ రైతు బిడ్డ అని అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు బిడ్డ అయ్యేది ఉంటే రుణమాఫీ 100 రోజుల్లో చేస్తానన్నారు. ఏమైపోయింది 100 రోజుల్లో? మాట ఎందుకు నిల్చోబెట్టలేదు? మరి ఈయని నెరవేర్చలేని హామీలు ఎందుకు ఇచ్చిళ్ళు? రెండోది రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. అది ఏమైపోయింది? ఇప్పటికీ అసలు దాని జాడలేదు పత్తలేదు. మళ్ళీ నెక్స్ట్ 500 రూపాయల బోనస్ అని అన్నారు కింటాల్కి. ఏమైంది అది? అది ఓన్లీ సన్న రకాని వడ్లకి మాత్రమే అని అన్నారు. ఇప్పుడు యాసంగిలో మొత్తం దొడ్డు రకమేమో పండిస్తారు పొలాలు. మరి ఇప్పుడు ఆ వడ్లకి ఎట్లా? ఇట్లా బోలెడన్ని హామీలు రైతన్నలకి ఇచ్చిండు, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఇవే కాకుండా ఉన్న కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధునే ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలే. ఇప్పటికీ కూడా స్టిల్ నౌ ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది, అందరూ నాట్లు కూడా వేయడానికి వచ్చిళ్ళు. మనకి ఇన్పుట్ ఇవ్వకపోతే ఎట్లా? రైతన్నలకి ఇన్పుటే ఇంకా ఇప్పటివరకు ఆ రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఇప్పటివరకు కూడా చాలామంది రైతులకు అందలే. సో రైతు అనే మాట తీసేయండి. ఫస్ట్ ఆయన రైతన్న కాదు కదా, అసలు రైతుల పక్షాన ఆయనకు నిజంగా కనికరమే లేదు. ఆయన ముఖ్యమంత్రి పీఠం వస్తుంది, ఆయనకి కొన్ని లక్షల రూపాయల జీతం వస్తుంది నెలకి. ఆయన మంచిగా ట్రిప్పులు కొడుతూ ఉంటారు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారితో. ఎక్కడ మాది యాక్చువల్లీ సింగరేణి ప్రాంతమే అన్నమాట, పక్కనే ఉంటుంది. ఆ బొగ్గు గనీలు ఎట్లా అమ్మాలో చూసుకుంటారు వాళ్ళు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. దాన్ని ఏ విధంగా ఎంట్రీ చేయించాలి తెలంగాణకి, ఇవన్నీ చర్చలు పెడతారు. కానీ అది పెట్టడానికి సమయం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాలి, ఎంతకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఈ ప్రణాళికలు చేసుకోవడానికి సమయం ఉంటుందే. కానీ మన బిడ్డలు, మన యువకులు నేడు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కినప్పుడు వాళ్ళనే శంకిని అని ఇంకా వివిధ రకాలుగా పోలీసులు లాఠీ చార్జీలు పెట్టి అరెస్టులు చేయించి అక్రమంగా అన్యాయంగా బెదిరించి ఈ విధంగా నొక్కుతున్నారు. మరి అట్లాంటి యువకుల గొంతులు నొక్కుతున్నటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆయన రైతు బిడ్డనో లేకపోతే రైతులకు న్యాయం చేసే బిడ్డనో కాదు. మళ్ళీ ఒకసారి నిరుద్యోగుల దగ్గరికి వస్తే కనుక వాళ్ళు అడుగుతున్నట్లు చేస్తే చాలా సమస్యలు వస్తాయి కాబట్టే మేము అట్లా చెయ్యట్లేదు, సమస్యలు రాకుండా ఎగ్జామ్స్ని సజావుగా నిర్వహిస్తాం మేము. నిజంగా నిరుద్యోగులు అడుగుతున్నట్లు 1:100 తీస్తే కోర్టు సమస్యలు వస్తాయి, చాలా ఇష్యూస్ వస్తాయి, అందుకే చెయ్యట్లేదు అని అంటున్నారు. నిజంగా సమస్యలు లేకుండా పోతుంది కదా గవర్నమెంట్, దాంట్లో ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏమనిపిస్తుంది మీకు? 1:100 తోటి కోర్టు సమస్య ఏమొస్తుందో నాకు అర్థమవుతలేదు. పక్కనే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్ననే చేసిళ్ళు 1:100గా నిష్పత్తి ప్రకారం ఒక సీట్కి 100 మందిని తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ ప్రక్రియ. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ రాయడానికి మాత్రం ఒక సీట్కి 100 మెంబర్స్ని తీసుకుందామని చెప్పేసి తీసుకునేటటువంటి ప్రక్రియ అంతే. ఈ ప్రక్రియ ఇంకొకసారి నోటిఫై చేస్తే అయిపోతుంది. దీనికి కోర్టు ఇష్యూ అని ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా డొంకు తిరుగుళ్ళు అంతే. చెయ్యాలి అని చెప్పేసి నిజంగా గుండెల్లో ఉంటే చేసేయగలుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ఇది, ఇంతకు ముందు కూడా ఈ విధంగా చేసిల్వి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పోయిన రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఈ విధంగా జరిగినాయి. పోస్టులు కూడా పెంచగలుగుతారు. ఇది ఫస్ట్ టైం కాదు. మనం తెలంగాణలో ఇది కొత్తగా ఏం చేస్తలేం. కానీ నేడు కేవలం వాళ్ళ అసమర్థత వల్లనే ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి. ఫస్టే నిరుద్యోగులందరినీ కూడా కూర్చోబెట్టి అసలుకి ఏ విధంగా ప్రణాళిక చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ముందు మరొక షెడ్యూల్ రిలీజ్ చేసిల్లు కదా ఎలక్షన్ ముందు, జాబ్ క్యాలెండర్. సంవత్సరానికి ఈ విధంగా చేస్తామని యాన్యువల్ జాబ్ క్యాలెండర్ చేసిళ్ళు. అదేమైపోయింది మరి? అది ఎన్నో హామీలు ఇచ్చారు యువకులకి. ఇవి మాత్రమే కాదు, ఇంకా మనం బిగ్ పిక్చర్ కూడా మనం ఆలోచించాలి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి. అసలు దాని మాట ఎవరు చెప్తున్నారు? ఇది కూడా ఒక టాక్టిక్ రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇట్లాంటి ఈ ప్రొటెస్ట్లో పెట్టేసి ఈ 2 లక్షలది వెనకాల మనం తుడిచేద్దామని కూడా ఆలోచిస్తారు. సో ఇట్లాంటి టాక్టిక్స్, బ్యాక్ హ్యాండ్ గేమ్స్ కూడా ఆడతారన్నమాట. సో ఇప్పుడు 2 లక్షలు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియట్ ఉపశమనం కావాలి.
ఉపశమనం ఏంటి మనకి పోస్ట్ పోన్ కానీ గ్రూప్ 2ని పోస్ట్ పోన్ కానీ 1:100 కానీ ఇవన్నీ ఇమ్మీడియట్ తక్షణమే కావాల్సినవి. సో వాళ్ళు దాంట్లో పోరాటం చేసినప్పుడు ఈ వెనకాల ఈ 2 lakh ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా కార్పెట్ కింద తుడిచేస్తారన్నమాట, మనకు కనిపించవు. జాబ్ క్యాలెండర్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మళ్ళీ చర్చలు పెడతాను అంటున్నారు. ఇంకా బిగ్ పిక్చర్ మనకి ఇంకా ఉంది. సో నాకు తెలిసి ఈ ఉద్యమం అనేటిది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యమం ఇక్కడికే ఆగిపోదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆయన కుర్చీ ఎగిరిపోతుంది. ఖచ్చితంగా ఆయన కుర్చీకే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయింది. అదే నిరుద్యోగులు పోయి ఇప్పుడు రాహుల్ గాంధీని అడిగితే ఆయన ఉంటుందా? ఊడిపోతుంది అంతే. నిరుద్యోగులతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. గురుకులాలకి సంబంధించి గురుకులాలని ఎత్తివేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? స్కూల్స్ నార్మల్గా డే స్కాలర్ స్కూల్స్ బదులు రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రోత్సహించినప్పుడు గురుకులాలు అద్భుతమైన రిజల్ట్స్ని ఇచ్చింది. అద్భుతమైన వందలాది మందిని ఐఐటియన్స్ని చేసింది, వందలాది మందిని ఎయిమ్స్లోకి పంపించింది. మెడికల్ కాలేజెస్, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీకి ఆ రిజల్ట్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ఇట్ బీయింగ్ రెసిడెన్షియల్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, రెసిడెన్షియల్ తీసేయాలి, రెసిడెన్షియల్ ఉండడం వల్ల పేరెంట్స్కి స్టూడెంట్స్కి మధ్యలో పిల్లలకి మధ్యలో కనెక్షన్ పెరగట్లేదు అని చెప్పేసి చిన్నగా మనకు ఒక హింట్ ఇచ్చిండు అన్నమాట. ఆ హింట్లో మనకి ఏమర్థమవుతుందంటే గురుకులాలు రేపో మాపో పోతాయని. అంటే ఆయన ఏం చేయాలని అనుకుంటున్నాడు? ఆయన పక్కనేమో మొన్న ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నడుపుకునే అతనికే ఆయన తీసుకొచ్చి మంచి ఒక పదవి ఇస్తారు రియాజ్కి. సో ఈ విధంగా ఆయన ఏమన్నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటున్నారా అని చెప్పేసి నాకు వచ్చే డౌట్. గురుకులాల కంటే నువ్వు బెటర్గా మనం పర్ఫామ్ చేయగలుగుతామని అంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అవైలబుల్గా ఫస్ట్ మనం చెయ్యాలి. ఆ గవర్నమెంట్ స్కూల్స్ 100% మంచిగా రన్ అయ్యేటట్టు చెయ్యాలి. కానీ అది చేయకుండా ఉన్న గురుకులాలు పీకేస్తామన్నట్టు మాట్లాడితే ఆయన ఎడ్యుకేషన్ని ఎటు తీసుకుపోదాం అనుకున్నట్టు. అసలు ఇంకొక విషయం, ఎడ్యుకేషన్ గురించి వస్తే అసలు విద్యకి ఏ విధంగా ప్రయారిటీ వస్తుందో విద్యాశాఖ మంత్రిని చూస్తే మనకు అర్థమవుతుంది. విద్యాశాఖ కూడా నేడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. అంటే విద్యకి సంబంధించి ఏ ప్రపోజల్స్ తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారే, దానికి సపరేట్గా మంత్రి కూడా లేదు, మంత్రివర్గం కూడా లేదు. అంటే ఎంత నెగ్లిజెంట్గా ఉంది. దానివల్ల ఏమైందంటే సపరేట్గా మంత్రివర్గం లేకపోయేసరికి సపరేట్గా ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి వారందరికీ గైడ్లైన్స్ పంపించడంలో విఫలమైపోయారు. మొన్న 2 days బ్యాక్ సూర్యాపేటలో డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు ప్లకార్డ్స్ పట్టుకొని ప్రొటెస్ట్ ధర్నా చేసారు, ప్రిన్సిపల్ని తీసేయండి అని చెప్పేసి. ఒక రీసెంట్గా మనం చూసినాం, వాళ్ళ వార్డెన్నే బీర్ సీసాలు పెట్టుకొని తాగుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. ఎక్కడెక్కడో కాదు కానీ మా శాస్త్రీనగర్లోనే, మా పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ పట్టణంలో శాస్త్రీనగర్ ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ తోటి తీవ్ర అస్వస్థతతోటి వాళ్ళు అడ్మిట్ అయ్యారు. మోర్ దెన్ 20 స్టూడెంట్స్ అన్నమాట. దాంట్లో 2 సీరియస్ అయిందనమాట. నేను అది విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ భోజనం చూశాను, అవన్నీ చూశాను. పిల్లలందరూ కూడా పాపం అక్క బాగుండదక్క ఇక్కడ ఫుడ్, ఏం చేయాలక్క, కానీ మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. ఇంకొక దిక్కు లేదు వాళ్ళకి. యాక్చువల్లీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉంటే ఏం చేస్తారు, శాస్త్రీనగర్ ఉన్న స్కూల్ గురుకులాలు యాక్చువల్ దానికి పర్మనెంట్గా బిల్డింగ్ పెట్టాలన్నమాట. ల్యాండ్ కేటాయించడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో పాలనలో. కానీ అన్నీ చేయలేరు కదా, కొన్ని చేశారు. కొన్ని వేల స్కూల్స్ తెచ్చిపెట్టారు కేసీఆర్ గారి పాలనలో. ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కొన్ని వేల స్కూల్స్, న్యూ స్కూల్స్, డిగ్రీ కాలేజెస్ అన్నీ పెట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇంకా మెరుగుగా ఎట్లా చేయాలి అని చెప్పేసి శాస్త్రీనగర్లో ఇంకా బెటర్గా పర్మనెంట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని చూడాలి. కన్నేడు నెగ్లెక్ట్కి గురైంది శాస్త్రీనగర్లో. కిటికీలు ఉండవు, పడుకోవడానికి బెడ్లు ఉండవు, ఏముండవు అసలు. ఇంకా ఈ వర్షాకాలంలో ఎట్లుంటారో అని చెప్పేసి బాధ అవుతుంది నాకైతే. చివరిగా ఒక యంగ్స్టర్గా నిరుద్యోగులకు ఏం చెప్తారు? మనం ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అది తప్పకుండా అది మన గురించి, మన కుటుంబం గురించి ఒక ఎత్తు అయితే, మీరు చేసే ఉద్యమం సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తినిస్తుంది, ఎంతోమంది గుండెల్లో చైతన్యాన్ని తెప్పిస్తాయి. ఇంతకుముందు అదే చైతన్యంతో తెలంగాణ సాధించుకున్నాం. సో ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. సో ఆ ఉద్యమంలో నా వంతు పాత్ర కూడా నేను తప్పకుండా పోషిస్తాను. మీరు పుస్తకాల పురుగుల లెక్కనే చేయండి. ఉద్యమం చేసినా కూడా మీ పుస్తకాలను ఎప్పుడు విడిచిపెట్టద్దు.
ఎక్కడికి పోయినా కూడా మన పుస్తకాలు మనం తీసుకుపోదాం, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేద్దాం. యువకులకి తప్పకుండా మీ కుటుంబాలు మీకు అండగా ఉన్నట్టు బీఆర్ఎస్ కుటుంబం కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్క. ఇది ఉషతో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్క్రైబ్.